నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ ఈటీ. ఈరోజు మనం కల్కి మూవీ గురించి చెప్పుకోవాలి. ఆల్రెడీ రీసెంట్గా బుజ్జి లాంచ్ అయిన విషయం తెలిసిందే. ఆ ఫంక్షన్ తర్వాత కల్కి గురించి చాలా హైప్స్ క్రియేట్ అయినాయి. సో కల్కి మూవీ ఎలా ఉండబోతుంది? సో పెద్ద బ్యానర్లో వస్తున్న సినిమా కాబట్టి ఎలా ఉండబోతుందని అంచనాలు? సో ఇది వైజయంతి ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న అతి పెద్ద ప్రాజెక్ట్ ఇదే. ఇప్పటి వరకు వాళ్ళు చేసిన వాటిలో అతి పెద్ద ప్రాజెక్ట్ ఇదే. దాదాపు 600 crores బడ్జెట్ పెట్టి తీస్తున్న మూవీ ఇది. చాలా పెద్ద కాస్ట్ ఉంది. దీంట్లో ప్రభాస్, దీపికా పడుకొని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, మృణాల్ ఠాకూర్ చాలా మంది ఉన్నారు. సో డెఫినెట్లీ అయితే ఇది హిట్ అయ్యే ఛాన్సెస్, బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు జై మనం చెప్పుకోవచ్చు, నాగశ్విన్ ఇంతకు ముందు హిట్ మనం మహానటి సినిమా అంటే ఒక సెపరేట్ క్యాస్ట్ వేరింగ్, జోనర్ వేరు, సో సబ్జెక్ట్ కూడా వేరు. సో ఈ సినిమా విషయానికి వస్తే సైంటిఫిక్ కి సంబంధించిన సినిమా కాబట్టి అంటే కథ ఎలా ఉండబోతుందని అంచనాలు ఉన్నాయి. అలాగే ప్రభాస్ ఫ్యాన్స్, డార్లింగ్స్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో. ఇప్పుడు రీసెంట్ గా కూడా ఇప్పుడు కూడా ఒక 1 hour లో ఒక ట్రైలర్ లాంచ్ అవ్వబోతుందని, దాన్ని ఒక సీక్వెల్ కి సంబంధించిన ఒక వీడియో కూడా లీక్ అయిందని కూడా అంటూ ఉన్నారు. సో ఈ విషయాలు ఎలా అంటున్నారు? ఇవన్నీ నిజాలేనా, లేకపోతే మీడియా వాళ్ళు, సినిమా వాళ్ళు ఏమైనా హైప్ క్రియేట్ చేస్తున్నారా? సో ఇప్పటి వరకు మీకు ఆ డౌట్ ఉంటే ఇది ఎలా ఉండబోతుంది, ఇది ఎలా హిట్ అవుతుందని మీకు డౌట్ ఉంటే కనుక ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కల్కి టీం రిలీజ్ చేసిన స్క్రాచ్ ఎపిసోడ్స్ కానివ్వండి, టీజర్స్ ఆర్ ట్రైలర్స్ ఆర్ మ్యూజిక్ బిట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అవన్నీ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా చాలా కాన్ఫిడెన్స్గా చెప్పొచ్చు ఇది సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంది. సో రీసెంట్గా రిలీజ్ చేసిన బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ ఏదైతే ఉందో దాంట్లో మనకి క్లియర్గా స్టోరీ ఎలా ఉండబోతుంది, క్యారెక్టర్స్ అనేది ఎలా ఉండబోతుంది అనేది ఇంట్రడక్షన్ లాగా అయితే మనకి యానిమేటెడ్ సిరీస్ అయితే లాంచ్ చేశారు. 2 episodes లాంచ్ చేశారు. దాంట్లో బుజ్జికి ఆఫ్ కోర్స్ మీరు టీజర్లో కూడా చూసుంటారు, బుజ్జి ఒకటి ఎపిసోడ్లో కూడా చూసుంటారు, కీర్తి సురేష్ వాయిస్ ఇచ్చారు. కీర్తి సురేష్ మహానటిలో తెలుసు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు లీక్ అయిన వీడియోలో కూడా యాక్చువల్లీ దీపికా పాదుకోనే మెయిన్ లీడ్ అనుకుని అందరూ అనుకున్నారు. కానీ మృణాల్ ఠాకూర్ కూడా ఈ సినిమాలో కనబడడం, ఈ వీడియోలో లీక్ అవ్వడం, ఇవన్నీ నిజమేనా, లేకపోతే ఎడిటింగ్లో ఏమన్నా రూమర్స్ స్ప్రెడ్ చేయడానికి ఎలా వీడియో వచ్చిందంటే? ఇది యాక్చువల్లీ ఒక పబ్లిసిటీ స్టంట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు పెద్ద బడ్జెట్ సినిమా కాబట్టి దీనికి హైప్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆల్ ఓవర్ ఇండియా. ఇప్పుడు రీసెంట్గా మృణాల్ ఠాకూర్ చాలా ఫేమస్ అయిపోయింది ఆల్ ఓవర్ ఇండియా. సో ఫ్యామిలీ స్టార్ కానివ్వండి, లేకపోతే నానితో వచ్చిన హాయ్ నాన్న కానివ్వండి, చాలా పెద్ద హిట్ అయినాయి. ఓటీటీలో, నెట్ఫ్లిక్స్లో చాలా బాగా ఫేమస్ అయింది మూవీస్. సో దానివల్ల మృణాల్ ఠాకూర్ని కూడా వాడుకొని ఏమైనా పబ్లిసిటీ స్టంట్ అయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ సీరియల్గా కూడా ఉండొచ్చు. ఎందుకంటే చాలా కాస్ట్ని అయితే ఇంకా రివీల్ చేయలేదు. కమల్ హాసన్ కూడా ఫస్ట్ రివీల్ చేయకూడదని అనుకున్నారు, బట్ లీక్స్ అయిపోయింది. కమల్ హాసన్ కూడా ఈ సినిమాలో ఉన్నారని తెలిసింది. సో ముఖ్యంగా కల్కి సినిమా అనేది ఇప్పుడు ఎప్పటి నుంచో చాలా ఇయర్స్ నుంచి జరుగుతున్న ప్రాజెక్ట్. నాగశ్విన్ మీద చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మహానటి తర్వాత జోనర్ వేరే కాబట్టి ఈ సబ్జెక్ట్ని, అంటే కథాంశాన్ని తెలుగు వారికి ఆకట్టుకునే విధంగా ఉంటుంది అంటారు. అంటే బాలీవుడ్ కావచ్చు, హాలీవుడ్ కావచ్చు, మనం చూసాం ట్రైలర్స్ కావచ్చు, టీజర్స్ కావచ్చు, ఈ కల్కికి సంబంధించిన వీడియోస్ అవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మన తెలుగు నేటివిటీకి, మన తెలుగు పీపుల్కి కావచ్చు, మన సౌత్ జోనర్కి ఇవి యాక్ట్ అవుతుందా, చూడగలుగుతారా అంటారా, ఇష్టపడతారా అనేది డౌట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీజర్ ఆర్ ఇది ఇంత ఫ్యూచర్లో ఉండబోతుంది. 800 years, ఇప్పుడు మనం ప్రెసెంట్కి 800 years తర్వాత వచ్చే సినిమా కాబట్టి ఇది ఎలా ఉండబోతుందని టీజర్ రిలీజ్ చేసినప్పుడు అయితే ఇది మనకి హాలీవుడ్ మూవీ డ్యూన్ అని ఒక మూవీ వచ్చింది, దానికి సిమిలర్గా పోలుస్తున్నారు. దాంట్లో కూడా ఇదంతా ఎడారి బ్రౌనిష్గా ఉంటుంది మూవీ. సో ఇది కూడా అలానే ఉంటుంది కాబట్టి చాలా మంది అప్పుడు ట్రోల్ చేశారు, హాలీవుడ్ని కాపీ కొడుతున్నారు అది ఇది అని. బట్ ఇప్పుడు రీసెంట్గా చూసినట్టయితే కీర్తి సురేష్ వాయిస్ కానీ, ప్రభాస్ కానీ, సో వాళ్ళు మాట్లాడే టాకింగ్ లాంగ్వేజ్, తెలుగులో ఫన్నీగా కామెడీ చేసుకోవడం కానీ అవన్నీ బాగా కనెక్ట్ అవుతున్నాయి. అండ్ పిల్లలకి ఎక్కువగా కనెక్ట్ అవడానికి వాళ్ళు యానిమేటెడ్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అంటే జై ఒక చిన్న విషయం ఏంటంటే, మొన్న వెహికల్ కూడా ఒక డిఫరెంట్ వెహికల్ ఒకటి లాంచ్ చేశారు, బుజ్జి, అండ్ ఒక చిన్న రోబో ఒకటి వచ్చింది. సో ఇవన్నీ పిల్లలకి యాప్ట్ అవుతున్నాయి అని అంటున్నారు. కానీ మన తెలుగు వాళ్ళకి ఇష్టపడతారు అనేది కొద్దిగా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే మిషనరీకి సంబంధించిన స్టోరీ మొత్తం ఆ వెహికల్ మీద ఉందని కూడా చాలా, ఇప్పుడు నాగశ్విన్ కూడా డైరెక్ట్ గా మీడియాతో కూడా చెప్పారు. ఈ వెహికల్ ని అసలు ఇంట్రడ్యూస్ చేసి కొత్తగా ఆ వెహికల్ నే లాంచ్ చేశారు, సినిమా కోసం వెహికల్ ని మేకింగ్ చేశారంటే. సో ఈ సబ్జెక్ట్ వైజ్డ్ గా చూస్తే 600 కోట్ల బడ్జెట్ అంటే చాలా పెద్ద బడ్జెట్. సో ఇది ఒకవేళ హిట్ అవ్వకపోయినా, లేకపోతే పబ్లిక్లోకి వెళ్ళకపోతే సినిమా, ఇప్పుడు వైజయంతి వాళ్ళు చాలా పెద్ద బ్యానర్, తట్టుకునే కెపాసిటీ ఉండకపోవచ్చు. అంటే ఈ సినిమా చాలా మందికి నచ్చుతుంది అనేది నమ్మకం ఎలా ఉంది? చాలా మంది ఫ్యాన్స్ కూడా కొంతమంది డౌట్స్ ఉన్నాయి, ఇవే డౌట్స్.
నచ్చుతుంది అనే నమ్మకం. అంటే ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ ఏదైతే కలికి వాళ్ళు రిలీజ్ చేశారో అదైతే టాప్ నాచ్ కంటెంట్. అలాంటి కంటెంట్ మన తెలుగు ఇండస్ట్రీలో, మన ఇండియాలో అలాంటి కంటెంట్ ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. అలాంటి విఎఫ్ఎక్స్, మీరు బుజ్జిది ఒక ఎపిసోడ్ చూసినట్టయితే ఆ వెహికల్ విఎఫ్ఎక్స్ కానివ్వండి, అది కానివ్వండి, చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అలాంటి విఎఫ్ఎక్స్ ఇప్పటి వరకు రాలేదు మన తెలుగు ఇండస్ట్రీ, మన తెలుగు కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో అయితే రాలేదు. హాలీవుడ్లో వచ్చింది బట్ ఇండియాలో రాలేదు. సో దానికోసం ఎగ్జైటెడ్. అండ్ మీరు చెప్పిన 600 crores బడ్జెట్ లాస్ అవుద్ది అనే భయం అయితే ఖచ్చితంగా అక్కర్లేదు. ఎందుకంటే ఒకటి, నాగశ్విన్ నమ్మకం, నాగశ్విన్ మహానటి తీశారు, చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నాగశ్విన్ నమ్మకం ఉంది. అండ్ పెద్ద కాస్ట్, దీపికా పడుకొని, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, సో ఇలా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమైనా ఫ్యాన్స్ వెళ్తారు, ఖచ్చితంగా హిట్ అవుతుంది. కలెక్షన్స్ అయితే బీభత్సంగా వస్తాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రమోషన్స్ చూడొచ్చు. ఇప్పుడు కల్కి సినిమానే కాదు, మన ఇండస్ట్రీస్ లో సినిమా వాళ్ళు కొత్త ట్రిక్ చాలా మంది నేర్చారు. ఏదన్నా ఒక వీడియోని లీక్ చేయడం, లేకపోతే దాన్ని రూమర్స్ క్రియేట్ చేయడం, లేకపోతే హీరోయిన్ కి సంబంధించిన వీడియోస్ వేరే రిలీజ్ చేయడం, ఇలాంటి ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు వీడియో కూడా వచ్చింది. మరి ఇవన్నీ ఎందుకు పబ్లిక్ స్టంట్ ఇలా ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? డైరెక్ట్ గా మీడియాస్ ఇన్ని రకాలుగా, సోషల్ మీడియా ఉంది, ఇంత ఉంది, డైరెక్ట్ గా ఏమన్నా చేయొచ్చు కదా, ఎందుకు ఇలాంటి ప్రమోషన్ స్టంట్ అనేది ఎందుకు యూస్ చేస్తున్నారు? హైప్ కోసం, జనాల్లోకి వెళ్ళడం కోసం, అంతే. దట్ ఈస్ జస్ట్ పబ్లిసిటీ స్టంట్ అంటేనే అది, పబ్లిక్లోకి వెళ్ళాలి, అది దానికోసమనే అలాంటివి చేస్తూ ఉంటారు. దట్స్ ఇట్. సో ఇప్పుడు కల్కి సినిమా గురించి ఓవరాల్గా మీరు ఏమనబోతున్నారు? ఇప్పుడు సినిమా మనకు 27th రిలీజ్ కాబోతుంది. సో 27th రిలీజ్ కాబోతుంది కాబట్టి ప్రమోషన్స్ అయితే ఆల్మోస్ట్ మనం ఇంతకుముందు సినిమాలు చూసాము, ఆ ప్రమోషన్స్ వేరే ఉన్నాయి. కల్కి సినిమా అనేది ఒక డిఫరెంట్ బ్రాండ్, ఒక కొత్త ప్రమోషన్ వే అనేది క్రియేట్ చేశారు. ఎందుకంటే హాలీవుడ్ రేంజ్ కూడా దాటిపోయిందని కూడా, హై రేంజ్ బడ్జెట్స్తో బుజ్జిని లాంచ్ చేసిన విధానంలోనే మనం చూసాం గ్రౌండ్స్లో. సో దీని గురించి మీరు ఏమనబోతున్నారు? ఇప్పుడు సినిమా ఇంత ప్రమోషన్స్ జరిగినాయి కాబట్టి, ఒకవేళ ఇప్పుడు కొత్తగా 27th రిలీజ్ కాబోతుంది కాబట్టి సినిమా ఎలా ఉంటుంది, థియేటర్ ఓవరాల్ థియేటర్స్లో ఎలా ఉండబోతుంది అని ఫ్యాన్స్ ఎలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు? ఖచ్చితంగా మూవీ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. దాదాపు 1000 crores కలెక్షన్ కూడా రావచ్చని చాలా మంది సోషల్ మీడియాలో చెప్తున్నారు. ఎందుకంటే కమల్ హాసన్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఏంటంటే, ఇంతవరకు నాతో ఏ డైరెక్టర్ కూడా ఇలాంటి రోల్ అయితే చేయలేదు, ఇది ఫస్ట్ టైం నేను ఇలాంటి రోల్ ఫస్ట్ టైం చేస్తున్నా, ఫ్రెష్ రోల్, ఇది చాలా కొత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది, అందుకే నేను ఈ రోల్ ఒప్పుకున్నానని చెప్పారు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్, అలాంటి సీనియర్ మోస్ట్ యాక్టర్ ఇలాంటి ఒక కొత్త రోల్ని కూడా యాక్సెప్ట్ చేశారు, ఎక్స్పెరిమెంట్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు అంటే అక్కడే మీరు అర్థం చేసుకోవాలి అది ఎలా ఉండబోతుందని. అండ్ ఆయన ఒక్కళ్ళే కాదు, అమితాబ్ బచ్చన్ కానీ, దీపికా పడుకొనే కానీ, ప్రభాస్ కానీ, వీళ్ళందరూ పెద్ద కాస్ట్, వీళ్ళందరూ ఒప్పుకొని ఇలా ఎక్స్పెరిమెంట్ సైన్స్ ఫిక్షన్ మూవీ చేద్దాం అనుకున్నారంటే. ప్రభాస్ కూడా సలార్ తర్వాత, సలార్ లో హీరో అంటే ఎలా ఉండాలనేది చూపించిన ఆయన కట్అవుట్ అలా ఉంది. సో కల్కిలో కూడా డిఫరెంట్ మేనరిజం, డిఫరెంట్ డ్రెస్సింగ్ చూడొచ్చు మనం, పోస్టర్స్ లో కూడా ఇవన్నీ చూసాం. సో అవన్నీ సినిమా ఫైట్స్ వరకే ఉంటాయో, ఓవరాల్ గా క్యారెక్టర్ అలాగే ఉందనేది చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు లేదు, ఓవరాల్ గా మీరు చూసుకున్నట్టయితే బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ ఏదైతే ఉందో దాంట్లో కూడా యాక్చువల్లీ ఇదే కాస్ట్యూమ్ ఉంటుంది, సేమ్ ఇలానే ఉంటుంది, ఈ టాటూస్ కానీ అవి కానీ సేమ్ ఇలానే ఉంటుంది. సో ఓవరాల్ మూవీ మొత్తం ఇలానే ఉంటుంది. ఎందుకంటే ఇది జరిగేది 2898 అండ్ ఇది జరిగేది ఇండియాలో కాశీ రీజియన్లో ఈ స్టోరీ అంతా నడుస్తుంది అనమాట. సో కాశీ సెంటర్ ఆఫ్ ఇండియా అవుతుంది అప్పుడు ఫ్యూచర్లో. సో అక్కడ జరిగే స్టోరీనే ఇది. చాలా మంది కల్కి, ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ అందరికి కూడా ఒక డౌట్ ఉంది, కల్కి 2898 AD అనేది ఎందుకు, ఆ టైటిల్ ఎందుకు వచ్చి 2898 AD అనేది ఎందుకు? ఓకే, సో నాగశ్విన్ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, కల్కి 2898 AD కదా, సో 2898 సంవత్సరం నుంచి ఎగ్జాక్ట్గా 6000 years బ్యాక్ అయితే మహాభారతం అక్కడే ఎండ్ అవుతుంది. సో మహాభారతం ఎండింగ్లో కొంతమందికి అయితే మీరు చనిపోరు అనే ఒక శాపం అయితే వస్తుంది, శాపగ్రస్తులు ఉంటారు. సో వాళ్ళల్లో ఒకళ్ళు అశ్వత్థామ క్యారెక్టర్ మనకు తెలిసింది, ఆల్రెడీ ఒక టీజర్ కూడా లాంచ్ చేశారు. అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ క్యారెక్టర్ ప్లే చేస్తారనమాట. సో ఎగ్జాక్ట్ 6000 years తర్వాత అశ్వత్థామ తన నిద్రల నుంచి, తన ధ్యానం నుంచి బయటకు వస్తారు. అప్పుడే కలియుగం అంతమైపోద్ది. సో అప్పుడు కల్కి అవతారం వస్తాడు. సో యాజ్ పర్ రూమర్స్ కల్కి అవతారం ప్రభాస్ అని రూమర్ అయితే ఉంది. సో అశ్వత్థామ క్యారెక్టర్ వచ్చేసి మన అమితాబ్ బచ్చన్ గారు అయితే ప్లే చేస్తున్నారు. సో మహాభారతం ఏంటంటే 6000 years ఎప్పుడైతే అశ్వత్థామ నిద్ర ధ్యానం ఆపేస్తారో అప్పుడు 6000 years అవుతుందని పురాణంలో చెప్పారు. సో ఎగ్జాక్ట్ గా అక్కడికి 6000 years ముందుకు వస్తే 2898 AD సంవత్సరం వస్తుంది. దాని మనకి టైటిల్ దానికని అది 2898. చాలా మందికి ఈ డౌట్ అయితే ఉంది జై, ఎందుకంటే కల్కి సినిమా 2898 AD అనేది ఆల్రెడీ బుజ్జి లాంచ్ అయినప్పుడు కూడా చాలా మందిలో డౌట్స్, ఈవెన్ ఆఫ్ కోర్స్ నాకు కూడా డౌట్ ఉండేది. సో ఆఫ్టర్ మనం చూసుకున్న తర్వాత తెలిసింది. సో ఇప్పుడు అమితాబ్ బచ్చన్ అవ్వచ్చు, కమల్ హాసన్ అవ్వచ్చు, ఇలా చాలా పెద్ద కాస్టింగ్, దీపికా పదుకొనే కూడా మనకి ఇప్పుడు తెలుగులో కూడా ఫస్ట్ టైం అనుకుంటా. సో ఇలా ఇంత పెద్ద కాస్టింగ్ ఉంది. సో ఈ కాస్టింగ్ అంతా వైజయంతి ప్రొడక్షన్స్ వల్ల 600 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. సో ఇలాంటి కాస్టింగ్తో తీశారు కదా సబ్జెక్టు. సో ఓవరాల్గా మనం చూస్తే సైంటిఫిక్ సంబంధించి ఇప్పుడు రోబో అవ్వచ్చు, బుజ్జి వెహికల్ అవ్వచ్చు,
స్టోరీ అంతా వీటి మీద నడుస్తుంది. సో క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ అనేది ఉండదని చాలా మంది సినిమా విశ్లేషకులు అయితే వాళ్ళైతే అంటూ ఉన్నారు. సో ఇంత పెద్ద పెద్ద కాస్టింగ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంపార్టెన్స్ ఎందుకు ఉండకుండా వాళ్ళు రోల్స్ చేయరు కదా. సో దీని మీద చాలా రూమర్స్ అయితే ఉంది జై, దాన్ని క్లారిఫికేషన్ ఏమైనా ఇవ్వగలవా? అఫ్ కోర్స్ ఇప్పుడు 600 crores పెట్టి ఇంత పెద్ద కాస్టింగ్ పెట్టారంటే నాగ్ అశ్విన్ ఎప్పుడు కూడా స్టోరీని నమ్ముతారు. స్టోరీని నమ్ముతారు కాబట్టి స్టోరీలో ఉన్న ప్రతి దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళు పెద్ద కాస్ట్ పెట్టుకున్నామని వాళ్ళకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వడం అలాంటివి అయితే చేయరు. కాబట్టి ఆయన సినిమాలు ఆయన స్టోరీలు అంతా యూనిక్గా ఉంటాయి. సో యా, ఆయన క్యాస్టింగ్ చూసి కానీ స్టోరీలు రాయలేరు, ఆయన స్టోరీ రాసి క్యాస్టింగ్ తీసుకుంటారు. స్టోరీ ప్రకారమే ఆయన మూవీ తీస్తాడు. కాబట్టి ఆ స్టోరీలో ఆ కార్కి ఆ రోబోకి ఎంతైతే ఇంపార్టెన్స్ ఉందో, ఎందుకంటే మనకి ఇప్పుడు రోబో సినిమాలో రజనీకాంత్కి చిట్టి రోబో ఎలా ఫ్రెండ్గా ఉంటుందో అలానే ఇప్పుడు ఇంగ్లీష్ సినిమా ఐరన్ మ్యాన్ చూసుకుంటే ఐరన్ మ్యాన్ కూడా ఒకటి ఉంటుంది, జార్విస్ అని ఒకటి ఉంటుంది అతని సూట్లో. సో అలాంటిది ప్రభాస్కి ఒక ఫ్రెండ్ కావాలి, ఒక స్నేహితుడు కావాలి. కాబట్టి ఇలా బుజ్జి అనే ఒక రోబోట్ని ఇంట్రడ్యూస్ చేశారు మనకి యానిమేటెడ్ సిరీస్లో. సో బుజ్జి అలా రోబోలా ఉండకుండా అతనికి ఆ బుజ్జి రోబోకి ఒక కార్ చేస్తాడు. సో యా, అలా నడుస్తుంది స్టోరీలో. అది చాలా ఇంపార్టెంట్. ఒక హీరోకి మెయిన్గా ఒక ఫ్రెండ్ అనేది ఉండాలి. అది స్టోరీలో కూడా ఫ్యూచర్లో అది హెల్ప్ అవుతుంది. సో యా, సో ఓవరాల్గా అయితే ఇది మన కల్కి గురించి చాలా హైప్స్, డౌట్స్ అయితే ఇన్ని ఉన్నాయి కాబట్టి సో ఈ సినిమా రిలీజ్కి అయితే ఎదురు చూస్తున్నారు. కొద్దిసేపట్లో కూడా ట్రైలర్ లాంచ్ అవ్వబోతుంది. సో ట్రైలర్ని చూద్దాం. సో దీపికా పదుకొనే అందాలనే చూడడానికే కాకుండా అలాగే రొనాల్డ్ ఠాగూర్ కూడా సినిమాలో యాక్ట్ చేస్తున్నారని తెలిసింది. సో ట్రైలర్ చూసిన తర్వాత క్లారిఫికేషన్ అయితే మొత్తం రాబోతుంది. సో ఇవి డీటెయిల్స్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం 1TVని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దిస్ ఈజ్ వర్మ సైనింగ్ ఆఫ్.